బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము సందేశమిచ్చు ఈ గ్రంథం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం బాలురు యౌవనులు కన్యకలు వృద్ధులు రాజులు అధిపతులు భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం. మహాగణుడ మహోన్నతుడ సార్వభౌముడైన యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ఈరోజు మన జీవితాల్లో మనం ఎంత ఆనందంగా ఉన్నా ఏదో ఒక రీతిలో మన జీవితాల్లో కన్నీళ్లు కార్చుతూ ఉంటాం, మన ప్రార్థన చేస్తూ ఉంటాం. మన కన్నీళ్లు విడుచుట చూచే దేవుడని, మన ప్రార్థనని అంగీకరించే దేవుడైన సజీవుడని ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకున్నామా? తెలుసుకోకపోతే ఈ రక్షణ సువార్త ద్వారా సర్వలోకము తెలుసుకునేటట్టు మీ కుటుంబం వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన బ్రదర్ అనిల్ డేవిడ్ గారి కొరకే మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ, అనిల్ డేవిడ్ గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారు మెదక్ డిస్టిక్ వాస్తవ్యులు. వారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. అనిల్ డేవిడ్ గారి బిడ్డలు, వారి చదువులు, వారి ఆరోగ్యాలు, వారి క్షేమం కొరకే, వారి దాంపత్య జీవితంలో ఐక్యత కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. అనిల్ డేవిడ్ గారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినే అవకాశాన్ని దేవుడి ద్వారా ప్రేరేపింపబడి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించినందుకు దేవుడు వారిని, వారి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు వారు చేసిన సహాయాన్ని బట్టి ఒక్క ఆత్మైన ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడి కుటుంబానికి ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దేవుడిస్తున్న వాగ్దానం, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. అదేవిధంగా మనందరికీ దేవుడిస్తున్న ఆజ్ఞ, సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఈ ఆజ్ఞానుసారంగా మనం ముందుగానే మనల్ని ద్వేషిస్తారు ఈ లోకమని తెలుసుకొని దేవుడి యందు ఇంకా నమ్మకంగా జీవించే అనుభవంలోకి నడిపింపబడి మనం కన్నీళ్లు విడుచుట చూచే దేవుడు, మన ప్రార్థనను ఆలకించే దేవుడు ఉన్నారని ఆత్మీయ సత్యంలో మనమందరం నడిపింపబడులాగున దేవుడు దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటూ యేసు నామం అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమెన్. Praise the Lord. I'm Reverend John Spurgeon. I'm so excited to come to Mennonite Bethel Church to speak for the youth conference. I'll be speaking on the theme, the God who sees. God sees is an excellent theme, but what happens when God sees? In what situation and circumstances God sees us? I'm going to speak on those topics, so I want you all to come, bring your family and your friends. More than this, I'm speaking alongside with Reverend Peter Samuel, Pastor Garu. So there are some excitement prizes for the quiz, excitement prizes for the competition. I want you to go onto this link and register as early as possible, because once you come to this youth meeting, your life will never be the same again. I promise you, because we are going to talk about and learn and study about
the God who sees. I'm going to see you on June 2nd, 4 p.m. at Mennonite Brethren Bethel Church. God bless you. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఇంట్లో పరిస్థితులు బాగా లేవు అని కొంతమంది చెల్లెండ్రు బిడ్డలు అంటున్నారు. ఎందుకు లేవమ్మా ఇంట్లో పరిస్థితులు? చక్కగా ఏముంటాయన్నా? ఆయన త్రాగి వస్తాడు, ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు. నాకే కాదు, నా బిడ్డలకే కాదు, ఇంకొక ఆమె కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆమెతో కూడా పిల్లలు ఉన్నారట. ఇంట్లో అసలు బాగా లేదన్న పరిస్థితులు అని కొంతమంది బిడ్డలు అంటున్నారు కదూ. అమ్మ, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీలో కొంతమంది విషయాలు చెబుతూ ఉంటే హృదయం చాలా బాధగా ఉంటుంది. మగబిడ్డలు ఆ రీతిగా చేయకూడదు. మగబిడ్డల్లో కొంతమంది కూడా తన భార్య గురించి చెబుతూ ఉంటారు. భార్యలు కూడా నమ్మకంగా ఉండాలి, కుటుంబ వ్యవస్థ బాగా ఉండాలి అని నేను పదే పదే చెబుతున్నాను. కొన్ని కుటుంబాల్లో యవనస్తులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రుల మాట ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇష్టానుసారంగా జీవించడం వలన వారి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. కొంతమంది యవనస్తులకు ఎయిడ్స్ వ్యాధులు కూడా వస్తున్నాయి. తల్లిదండ్రులు తల్లక్రిందులు అవుతున్నారు. ప్రియా యవన బిడ్డలారా, మీ యొక్క క్యారెక్టర్ మీరు బాగా చూసుకోవాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఆడబిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ భవిష్యత్తు అంత భద్రంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి మీ మాటలు వినాలని ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చారు వారందరినీ నిండారుగా దీవించండి. కొంతమంది మా ప్రియులు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మీ వాక్యాన్ని ప్రేమించి నాయనా వారి యొక్క అనారోగ్యాన్ని లెక్క చేయకుండా టీవీ దగ్గరకు వచ్చారు. ప్రభువా, మీ ప్రేమగల హస్తాల చేత వారిని ముట్టి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు నాయనా. ఎవరికి ఏ వాక్యం అవసరమో, ఏ సలహా అవసరమో, ఏ గద్దింపు అవసరమో, ఏ ఆదరణ అవసరమో నాయనా, వారి యొక్క అవసరాల ప్రకారం మీ యొక్క వాక్యంలోంచి వారిని ఆదరించుమని అడుగుతున్నాం, హెచ్చరించుమని అడుగుతున్నాం, గద్దించుమని అడుగుతున్నాం. ప్రభువా, మెట్టుకు మీ కుమారునిక స్వారూప్యంలో ఎదగడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నాయనా. ఈ రాత్రి మాతో మాట్లాడుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు మిమ్మలను ఈరోజు తన వాక్య సమృద్ధ్యత దర్శించునుగాక. దేవుడు తన వాక్యం ద్వారా దర్శిస్తూ ఉండగా మనము ఏమాత్రము నిర్లక్ష్యము చూపకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడే మాట్లాడుతూ ఉండగా మనము నిర్లక్ష్యం చేస్తే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఆలోచించాలి. ఈ దినాల్లో టీవీల ద్వారా అనేకములైన బోధలు వస్తూ ఉన్నాయి. ఈ బోధలను కూడా మీరు పరిశీలించాలి అని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నా బోధే సరైనది అని నేను చెప్పడం లేదు. పదే పదే గత పాఠాల్లో చెప్పాను, మరొకసారి చెబుతున్నాను. ఆ కాలంలో పౌలు గారు అంతటి వాడు చెప్పిన బోధలను బెరియన్లు పరీక్షించారు, పరిశోధించారు. ఆ రీతిగా మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చాలా విఫలీకృతమైన రీతిగా పరిశోధించాలి అని నేను మనవి చేస్తున్నాను. మంచిది. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును,
నీతిమంతుడు సంతోష గానములు చేయును. బోనులు అనగానే మనకు ఇంట్లో ఎలకలు గుర్తొస్తాయి. ఇంట్లో ఎలకలకు బోనులు పెడతారు. బోనులు అనగానే సిటీలో ఉన్నవారు ఆయా జూ పార్క్స్కు వెళ్ళినట్లయితే పెద్ద పెద్ద జంతువులకు, పులికి, సింహానికి కూడా బోనులు ఉంచుతారు, బోనుల్లో వేస్తారు. దేవునికి వాక్యం సెలవిచ్చేది ఏమిటనగా, దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును అంటే ఆ దుష్టుని మార్గంలో మనుషులను అనగా మంచివారిని పడవేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ దుష్టులు జాగ్రత్తగా వినాలి. దుష్టులు బోనులు ఉంచుతారు. ఎందుకు చేతననగా నీవు అతని లేక ఆమె వలలో బోనులో పడిపోవాలి అనేది వారి యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశా నుండి తిరిగి వస్తున్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశా నుండి తిరిగి వస్తూ ఉండగా దుష్టుడు అనేక పన్నాగాలు పన్నుతూ వచ్చాడు. అనేక అడ్డంకులు వారికి సృష్టిస్తూ వచ్చాడు. అయినప్పుడు కూడా ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటారు, ఆయా ఆటంకాలు దాటారు. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో కూడా సాతానుడు అనేక ఆటంకాలు చేస్తూ ఉన్నాడు, బోనులు పెడుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని గమనించి వీటిని అధిగమించి ప్రభువులో సంతోషగానాలు చేస్తూ విశ్వాస జీవితాన్ని సాగించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీతిమంతుడు సంతోష గానములు చేయను. ఇశ్రాయేలు ప్రజలు సంతోష గానములు చేస్తూ వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. నిర్గమాకాండం 15వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా ఉంది. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసిదము. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. యెహోవా నా బలమా అని మనం పాట కూడా పాడుతూ ఉంటాం. నా ప్రియులరా, వారు సంతోష గానముతో వారు ప్రయాణం చేస్తూ ఉన్నట్టుగా దేవునికి వాక్యం నుంచి మనం చూస్తామండి. అదే నిర్గమాకాండం 15వ అధ్యాయము 21వ వచనం. మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. కాబట్టి మన యొక్క జీవితాలలో దుష్టుని మార్గములో నడవకుండా నీతిమంతుల మార్గంలో మనము నడుస్తూ ఉంటే మన నోట ఆయన గానము ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రోమీలకు పౌలు గారు ఈ రీతిగా వ్రాశారు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాల్లో ఈ రీతిగా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అట్టి నీతిమంతునిగా తీర్చబడిన వాడు సంతోష గానములు చేస్తూ తను శేషించిన జీవితాన్ని సాగించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, నీ జీవితంలో సాతానుడు ఏ బోను పెట్టలేదా? ఎన్ని బోనులు నిన్ను పడగొట్టాలని అతడు ప్రయత్నం చేస్తూ ఉంచాడో ఉంచుతున్నాడు, నీవు గ్రహించావా? ఆ బోనుల బారు నుండి నువ్వు తప్పించబడి నీతి మార్గంలో నడవాలి అని దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంది. 7వ వచనం. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. ఈ విషయాల్లో యవనస్తులకు సొలొమోను రాజు
హెచ్చరిస్తున్నాడు. నీతిమంతులుగా జీవించాలి, దుష్టులుగా జీవించటానికి వీలు లేదు. సాతానుడు దుష్టుడు. సాతానిక వలలో పడి సాతాను మాట వింటూ సాతాను క్రియలు చేస్తున్నవారు దుష్టులు. కానీ నీతిమంతుడైన యేసు ప్రభువారిని హృదయంతరంగాలలో కలిగి యేసు ప్రభువారి స్వారూప్యంలోనికి మార్చబడి నీతిమంతులుగా జీవించాలి. ఇట్టి నీతిమంతుడు పేదవారికి న్యాయాన్ని విచారిస్తాడు, పేదవారికి సహాయం చేస్తాడు, పేదవారిని ప్రేమిస్తాడు. దుష్టుడు పేదవారిని ఖాతరు చేయడు, వారిని లెక్క చేయడు. వారికి ఏదైనా న్యాయము చెప్పాల్సి వస్తే న్యాయము చెప్పడు. పేదవారికి కూడా అన్యాయము చేయాలని అతడు తలస్తూ ఉంటాడు. ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నా నా ప్రియులరా, పేదలను కనికరించండి. పేదలకు సహాయం చేయవాడు దేవునికి అప్పించువాడు. నీతిమంతుడైన ప్రతి విశ్వాసి పేదవారి కొరకు ఆలోచించాలి, పేదవారికే న్యాయము తీర్చే రీతిగా ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 8వ వచనం, అపహాసకులు పట్టణము తల్లడిల్లా చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. దుష్టుల ఆలోచన చెప్పును నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. అపహాసకులు దేవుని వాక్యాన్ని హాస్యంగా చూచేవారు, దేవుని వాక్యాన్ని ఎక్కిరించేవారు, దేవుని వాక్యాన్ని తృణీకరించేవారు అపహాసకులు. అటువంటి అపహాసకులు అనగా దేవుని కార్యాలను హేళన చేసేవారు వారు నివసిస్తున్న గ్రామాన్ని పట్టణాన్ని పాడు చేస్తారు. ఆ ప్రియ బిడ్డలారా, అపహాసకులుగా జీవించవద్దు, అపహాసకుల గుంపులో చేరవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు మధ్య తెగులు వచ్చినప్పుడు ఫీనెహాసు చేసిన పాపమునకు శిక్ష విధించుడి చేత దేవుని యొక్క కోపము చల్లారింది. జ్ఞానుల కోపము చల్లారుతుంది. మన పరమ జ్ఞాని యేసు ప్రభువారు. ప్రియులరా, మనం దుష్టత్వంతో జీవిస్తూ ఉంటే ఆ ప్రియ ప్రభు యొక్క కోపము మన మీదకి రాకుండానట్లు చాలా జాగ్రత్త పడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని జ్ఞానమైన యేసు ప్రభువారు ఆయన సిలువలో మరణించడం ద్వారా పాపులమైన నీ మీద నా మీద ఆయన కోపాన్ని తొలగించాడు. దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది? జ్ఞానులు కోపము చల్లార్చెదరు. అవును, జ్ఞాని అయిన యేసు ప్రభువారిని అంగీకరిస్తే ఎదుటి వారి కోపమును చల్లార్చే స్వభావం మన జీవితాల్లో కూడా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవి వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు, సామెతల గ్రంథ ధ్యానాలు. కాబట్టి ఇవి కథల రూపంగా లేవు. ఏ వచనానికి ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని మన జీవితాలకు అన్వయం చేసుకుని ఈ సామెతల్లో చెప్పబడిన నీతి ద్వారా మనము జీవించడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో కథ చెప్పి నవ్వించి కవ్వించి చెప్పేవి కావు. జ్ఞాని అయిన సొలొమోను మస్తిష్కంలో నుంచి వచ్చిన ఈ మాటలను మీరు అర్థం చేసుకున్న వాళ్ళని ప్రియ యవ్వన బిడ్డలకు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. 9వ వచనం, జ్ఞాని మూడినితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఒక ఆయన జ్ఞాని, రెండోవాడు మూఢుడు. మూఢును గూర్చి పదే పదే నేను చెప్తూ వచ్చాను. మూఢుడు ఎవరి మాట వినడు. నేను చెప్పాను కదా, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటాడు. 4 కాళ్ళరా బాబు అని అంటే వాడు వినడు. అటువాడే మూఢుడు. అటువంటి మూఢునితో జ్ఞానం కలిగిన వారు వాదించకూడదు.
వాడితో వాదిస్తే వాడేదో మెదలకుండా ఊరుకోక వాడు రేగుతూ ఉంటాడు. వాడు రేగుతున్నాడు అని అంటే మన కోపం కూడా రేపడానికి అవకాశం ఉంది. వాడితో వాదించనేలా, మనకు కోపము తెచ్చుకునేలా. కాబట్టి ఆ యొక్క మూడునితో మనము వాదించడానికి ప్రయత్నం కూడా చేయవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. 10వ వచనం, నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అటివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. ఈ మాట చదువుతూ ఉంటేనే మనకు ఆదికాండం 4వ అధ్యాయం గుర్తుకొస్తుంది. ఎందుచేతననగా మొట్టమొదటిగా నరహంతకుడు కయీను. కయీను తన తమ్ముణ్ణి చంపేశాడండి. నిర్దోషి అయిన హేబెల్ను చంపడు నరహంతకుడైన కయీను. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. మీకు తెలియదా? అనేక పర్యాయాలు నేను ఆ భాగాన్ని చదువుతూ వచ్చాను. మీలో చాలామందికి తెలుసు. ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. హేబెలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎవరి అర్పణ లక్ష్య పెట్టాలో, ఎవరి అర్పణ లక్ష్య పెట్టకూడదో దేవాది దేవునికి తెలుసు. హేబెలు అర్పణ లక్ష్య పెట్టాడు, కయీను అర్పణ లక్ష్య పెట్టలేదు. నా సొంత తమ్ముడే కదా, నా తమ్ముని యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు అని సంతోషించడానికి బదులుగా ఈ కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల తల నెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నా ప్రియులరా, కాబట్టి మనము అర్థం చేసుకోవాలి, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలి. కానీ నిర్దోషులను ద్వేషించటం, నిర్దోషులను చంపడం అది మహాపాతకము. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అటువారు యథార్థవంతుల ప్రాణము తీజూతురు. అనగా యథార్థవంతులను వారు చంపేస్తారు అన్నమాట. కయీను హేబెలును చంపిన రీతిగా మన యొక్క జీవితాలలో ఇతరులను మాటల ద్వారా కూడా మనము బాధ పెట్టకూడదు అనే సత్యాన్ని ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు మనకు మొర్దెకై గుర్తుకొస్తాడు. హామాను విషయం, మొర్దెకై ఏ పాపము ఎరగినవాడు. మొర్దెకై తన ప్రజలకు మేలు చేయాలని ఆశపడ్డాడు. హామాను దుర్మార్గుడు. దుర్మార్గుడైన హామాను నిర్దోషి అయిన మొర్దెకైని చంపాలని ప్రయత్నం చేశాడు. ఏమి జరిగిందో మీకు తెలుసు ప్రియులరా. ఏ ఉరికంబమైతే మొర్దెకై కొరకు హామాను చేయించాడో అదే ఉరికంబముపై హామాను చంపబడ్డాడు. నా ప్రియ బిడ్డలరా, దేవుని వాక్యం పదే పదే హెచ్చరిస్తుంది, ఇతరులకు ఎన్నడూ కూడా అన్యాయము తలపెట్టవద్దు అని ప్రభు పేరిట మరొకసారి నేను మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నాను. 11వ వచనం, బుద్ధిహీనుడు తన కోపమంతా కనుబరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. బుద్ధిహీనునికి జ్ఞానవంతునికి అదే తేడా. బుద్ధిహీనుడు చీటికి మాటికి కోపడుతూ ఉంటాడు. జ్ఞానము గలవాడికి కోప సమయము వచ్చినప్పుడు కూడా ఆ కోపాన్ని అణుచుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాల్లో కూడా శాంతి సమాధానము ఉండాలి. అనగా కుటుంబ జీవితంలో భర్తపై, భార్యపై, బిడ్డలపై కోపం చూపే అనేకమైన సమయాలు వస్తూ ఉంటాయి. ఆ కోపాన్ని ప్రదర్శించుకొనక
జ్ఞానము గల వారి వలె ఆ కోపమును అణుచుకొని కుటుంబ క్షేమం కొరకు జీవించాలి అని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ముగింపులో ఒక మాట, దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు వింటున్న మీకు హృదయపూర్వక ఆశీస్సులు. దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా కుటుంబపరంగా దీవించునుగాక. ఈ కార్యక్రమం ఈ రీతిగా నిర్విఘ్నంగా సాగాలి అనంటే ఈ కార్యక్రమానికి సహాయపడండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏంటి బ్రదర్ ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్. ఈ బైబిల్ తన స్వహస్తాలతో రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు. ఎవరు ఈ స్త్రీ, ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు. తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా తెస్తే అక్కడ ఉన్న వారంతా ఏదో అనుకున్నారు. ఏమనుకున్నారు? తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా యేసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణగా రాసాం. ఈ 3rd పేజ్లో రాయబడింది. కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి. అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది. అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు, దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి, సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపిచ్చుకోండి. మీరు అడగొచ్చు, బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు. డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు. దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలని ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు, మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు. ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం. కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు. ఏ విధంగా రాశారు, ఏమి అనుకున్నారు, ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి. మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజైన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. దీని విలువ ఎంత, ఏ విధంగా మీకు అందబడుతుంది, ప్రతి నెల ఈ మ్యాగజైన్ మీకు అందబడుతుంది అనే వివరాలు మీరు తెలుసుకోండి. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.